నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు సెప్టెంబర్ 7నైతే గణేష్ చతుర్థి అయితే ఉందన్నమాట. అదే మనం అంటాం కదా వినాయక చవితి అని. సో ఈ వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు పెడతారు కదా, దీనికి సంబంధించి పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాలైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోనైతే అప్లై చేసుకోవాలి. నేను జస్ట్ అక్కడ వెబ్సైట్ని మాత్రమే చూపిస్తాను, ఎలా అప్లై చేయాలని చూపించను. ఎందుకంటే నేను గణేష్ని అయితే పెట్టలేదు కాబట్టి. సో నేను జస్ట్ అక్కడ వెబ్సైట్ మాత్రమే చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు అక్కడ ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఫైనల్ సబ్మిషన్గా గవర్నమెంట్కి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా చేయడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ విధంగానైతే మనం ఈ వెబ్సైట్లోనైతే గణేష్ విగ్రహం పెట్టడానికి కావాల్సిన పర్మిషన్ అయితే ఈ విధంగానైతే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.